సమరం న్యూస్ ఛానల్ కు స్వాగతం। ఈనాటి ముఖ్యాంశాలు। బీపీసీఎల్ పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు। తీతీదే మాజీ ఈఈ ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ। ప్రధాన డ్యాం ప్రాంతంలో సిపేజీ ఎత్తిపోయాల్సిందే। విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే। వ్యర్థాల నిర్వహణలో అప్రమత్తత అవసరం। గోరా సైన్స్ సెంటర్ డైరెక్టర్ జి నియంత। ప్లాస్టిక్ వస్తువుల గోదాములో అగ్ని ప్రమాదం। యుద్ధానికి ఇది సమయం కాదు। ఆస్ట్రియా ఛాన్సలర్ అధ్యక్షులతో మోదీ భేటీ। టోఫెల్ పరీక్ష ఇక 2 గంటల్లోపే। యూపీలో ట్యాంకర్ బస్సు ఢీ 18 మంది మృతి। బీహార్లో కూలిన మరో వంతెన। మిస్టర్ బచ్చన్ నుండి చక్కనమ్మ మెలోడీ పాట। 3వ టీ20లో భారత్ విజయం। సిరీస్ లో ఆధిక్యం। మధుమేహులు రోజు గుడ్డు తినవచ్చా? గుండెపోటుకు తేనెతో చెక్। ఈరోజు వార్తలను చూద్దాం। బీపీసీఎల్ పెట్రోలియం రిఫైనరీపై ముందడుగు। ఆంధ్రప్రదేశ్లో భారత్ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటు దిశగా మరో అడుగు పడింది। ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిని కలిసి వారం రోజులైనా గడవక ముందే బీపీసీఎల్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చింది। 60,000 కోట్ల నుండి 70,000 కోట్లతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుపై విస్తృతంగా చర్చించింది। అక్టోబర్ నాటికి నివేదికతో వస్తామని వివరించింది। బీపీసీఎల్ చైర్మన్ ఎండి కృష్ణకుమార్ ఆధ్వర్యంలోని బృందం బుధవారం వెలగపూడి సచివాలయంలోని ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి రిఫైనరీ ఏర్పాటుపై విస్తృతంగా చర్చించింది। పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి చర్చల్లో పాల్గొన్నారు। ఆయిల్ రిఫైనరీ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు తీర ప్రాంతంలో 5,000 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతినిధులు వివరించారు। సంస్థ కోరిన విధంగా అవసరమైన ప్రాంతంలో ఎలాంటి భూములైనా కేటాయించేందుకు సిద్ధమని చంద్రబాబు వారికి స్పష్టం చేశారు। తీతీదే మాజీ ఈవో ధర్మారెడ్డిపై విజిలెన్స్ విచారణ। తీతీదే మాజీ ఈవో ధర్మారెడ్డి, సమాచార పౌర సంబంధాల శాఖ మాజీ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది। ఈ ఇద్దరు అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టాలని పేర్కొంది। వీరి అవినీతికి సహకరించిన ఇతర ఉద్యోగులను విచారణ పరిధిలోకి తీసుకురావాలని నిర్దేశించింది। ప్రధాన డ్యాం ప్రాంతంలో సిపేజీ ఎత్తిపోయాల్సిందే। పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ఆ నీటిని కొంత గ్రావిటీ ద్వారా బయటకు పంపాలని పేర్కొంది। మిగిలిన నీటిని పంపుల ద్వారా ఎత్తిపోయడమే మార్గమని తేల్చి చెప్పింది। ప్రధాన డ్యాం ప్రాంతంలో పనులు చేసుకోవాలంటే ప్లస్ 17 మీటర్ల కన్నా దిగువకు మాత్రమే సిపేజీ నీటిని అనుమతించాలని, అంతకు పైన ఉన్న నీటినంతా బయటకు పంపాల్సిందేనని స్పష్టత ఇచ్చింది। విదేశీ నిపుణుల బృందం ప్రాథమిక నివేదికను సమర్పించింది। అందులో కొన్ని సాంకేతిక అంశాలపై స్పష్టత ఇచ్చింది। విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలు భరణానికి అర్హులే। విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ నేర శిక్షా స్మృతిలో సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం కోరుకోవచ్చునని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది। ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళల చట్టం అడ్డురాదని స్పష్టం చేసింది। వివాహమైన మహిళలందరికీ సిఆర్పిసిలోని సెక్షన్ 125 వర్తిస్తుందని, ఇది లౌకిక నిబంధన అని తేల్చి చెప్పింది। ట్రిపుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతుల్లో విడాకులు తీసుకున్న సెక్షన్ 125 కింద భరణం కోరే హక్కు ఉంటుంది। భరణాన్ని దానంగా చూడకూడదని, అది లింగ సమానత్వానికి దోహదం చేసే అంశమని తీర్పులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది। ఈ కేసుపై జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహ్ వేర్వేరుగా తీర్పులు రాశారు। అయితే ఒకే అభిప్రాయాన్ని వెల్లడించారు। వ్యర్థాల నిర్వహణలో అప్రమత్తత అవసరం। పర్యావరణానికి చెడు కలిగించే వ్యర్థాల నిర్వహణలో అప్రమత్తంగా వ్యవహరించాలి। సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలని
బుధవారం గోరా సైన్స్ సెంటర్ నిర్వహించిన పర్యావరణ అవగాహన కార్యక్రమంలో డైరెక్టర్ జి నియంత పేర్కొన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ గాలి, నీరు, పరిసరాలు మనం విడుదల చేసే వ్యర్థాల వల్లనే కలుషితం అవుతున్నాయని అన్నారు. కలుషితాల వలన నేడు అనేక అనారోగ్య పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నామని, చిన్న వయసులోనే విద్యార్థులు పర్యావరణ సమస్యల ఎడల అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. పూర్వకాలంతో పోలిస్తే ఈ రోజుల్లో అనేక పర్యావరణ కాలుష్య కారణాలు ఎదుర్కొంటున్నామని గుర్తించాలన్నారు. సభానంతరం ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ అధ్యక్షురాలు రేష్మా జెల్లి పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలను ప్రారంభించారు. ఇంగ్లీషు, తెలుగులో పర్యావరణ సమస్యలు, రోజువారీ జీవితంపై వాటి ప్రభావం అనే అంశంపై జరిగిన ఈ వ్యాసరచన పోటీలలో వివిధ పాఠశాలలు, కళాశాలల నుండి 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సభలో డాక్టర్ సమరం, డాక్టర్ మారు, శ్రీమతి సకల కూడా పాల్గొన్నారు. ప్లాస్టిక్ వస్తువుల గోదాములో అగ్ని ప్రమాదం. పాత బస్తీ చిట్టూరి కాంప్లెక్స్ సమీపంలోని మహావీర్ ప్లాస్టిక్ వెరైటీస్ గోదాములో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావడంతో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. నిర్వాహకుడు శుక్లా జైన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 3వ అంతస్తులోనే 8 దుకాణాలకు సంబంధించిన సరుకు ఉంది. దీంతో దుకాణదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ప్లాస్టిక్ బొమ్మలు కావడంతో మంటలు అంటుకొని అంతా వ్యాపించాయి. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో విద్యుత్ను నిలిపివేశారు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక వాహనం రావడానికి అరగంట సమయం పట్టింది. ఈలోగా సుమారు 2 లక్షలు విలువ చేసే సరుకు మంటల్లో కాలిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. గోదాములో పనిచేసే కార్మికులు అప్రమత్తంగా ఉండడంతో వారికి ప్రాణాపాయం తప్పింది. యుద్ధానికిది సమయం కాదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడైనా అమాయకులు ప్రాణాలు కోల్పోవడం అంగీకారయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఆస్ట్రియా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ ఛాన్సలర్ కార్ల్ నెహ్మర్తో పలు అంశాలపై చర్చలు జరిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధాలపై చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి గల అవకాశాలను పరిశీలించారు. రానున్న దశాబ్దంలో పరస్పరం సహకరించుకోవడానికి బ్లూ ప్రింట్ను సిద్ధం చేశారు. భేటీ అనంతరం 2 దేశాల అధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. మీడియాతో మాట్లాడారు. దాదాపు 40 ఏళ్ల తరువాత భారత ప్రధాని ఆస్ట్రియాలో పర్యటించడం ఇదే ప్రథమం. మంగళవారం రాత్రి ఆస్ట్రియా రాజధాని వియన్నా చేరుకున్న మోదీకి లక్నోకు చెందిన విజయ్ ఉపాధ్యాయ ఆధ్వర్యంలో వందే మాతర గీతంతో ఘనస్వాగతం లభించింది. అనంతరం మోదీ, నెహ్మర్ మధ్య అధికారిక చర్చలు జరిగాయి. ఆస్ట్రియా ఛాన్సలర్తో ఫలవంతమైన చర్చలు జరిగాయి. ప్రపంచంలోని ప్రస్తుత ఘర్షణలపై మేమిద్దరం చర్చించాం. రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మాట్లాడాం. పశ్చిమాసియాలో ఘర్షణలపై చర్చించాం. యుద్ధ భూమిలో సమస్యలు పరిష్కారం కాబోవని తెలిపాను అని ప్రధాని మోదీ మీడియాకు తెలిపారు. యూపీలో ట్యాంకర్ బస్సు ఢీ 18 మంది మృతి. ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ స్లీపర్ బస్సు ఢీకొట్టిన ఘటనలో 18 మంది మృతి చెందగా 19 మంది గాయాల పాలయ్యారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన 6 ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వేపై ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సు వేగంగా వచ్చి పాల ట్యాంకర్ను వెనక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు 2 వాహనాలు బోల్తా పడ్డాయి. వాటి డ్రైవర్లు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. బీహార్లో కూలిన మరో వంతెన. బీహార్లో వంతెనలు కూలుతున్న ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సహర్సా జిల్లాలోని మహిషి గ్రామంలో మరో వంతెన కూలిపోయింది. ఘటనాస్థలికి వెంటనే చేరుకున్న అధికారులు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశారు. గడిచిన 3 వారాల్లో కూలిన వాటిలో
ఇది 13వ వంతెన కావడం గమనార్హం. టోఫెల్ పరీక్ష ఇక 2 గంటల్లోపే. విదేశాల్లో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు టోఫెల్ పరీక్షను 2 గంటల్లోపే నిర్వహించాలని నిర్ణయించినట్లుగా టోఫెల్ సంస్థ గ్లోబల్ హెడ్ ఒమర్ చిహాన్ తెలిపారు. విద్యార్థులు ఇష్టంగా మరింత ప్రశాంతంగా పరీక్ష రాయాలన్నదే తమ లక్ష్యం అన్నారు. భారత్ నుంచి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్తున్న విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోందని, 2030 నాటికది 5 లక్షలకు చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి చిన్న పొరపాటు జరగకుండా అత్యంత కట్టుదిట్టంగా ఈ పరీక్షను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎవరైనా ఇతరులు టోఫెల్ పరీక్ష పాస్ చేయిస్తామని, అభ్యర్థి లేకుండా అర్హత పరీక్ష ధ్రువపత్రం ఇప్పిస్తామంటే నమ్మవద్దునని సూచించారు. బుధవారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ఒమర్ చిహాన్ టోఫెల్ పరీక్ష తీరుతెన్నులు, మార్పులు, చేర్పులపై మీడియాకు వివరించారు. మిస్టర్ బచ్చన్ నుండి చక్కనమ్మ మెలోడీ పాట. మిస్టర్ బచ్చన్గా సినీ ప్రియుల్ని అలరించనున్నారు రవితేజ. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని హరిశంకర్ తెరకెక్కించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించింది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్లు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగతరం చేశారు. చిత్ర బృందం ఇందులో భాగంగా ఈ చిత్ర తొలి గీతాన్ని విడుదల చేసింది. చిట్టిగువ్వ పిట్టలాంటి చక్కనమ్మ, బొట్టు పెట్టి పట్టు చీర కట్టుకోమ్మా అంటూ తొలి మెలోడీ గీతాన్ని విడుదల చేసింది. దీనికి మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చగా సాహిత్యం అందించారు. సాకేత్ కొమండూరి, సమీరా భరద్వాజ్ సంయుక్తంగా ఆలపించారు. ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ జంటగా కనిపించిన తీరు, శేఖర్ మాస్టర్ తీర్చిదిద్దిన స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 3వ టీ20లో భారత్ విజయం, సిరీస్లో ఆధిక్యం. జింబాబ్వేతో టీ20 సిరీస్లో టీమిండియా 2-1 ఆధిక్యం సంపాదించింది. మరోసారి చెలరేగిన భారత్ బుధవారం 3వ టీ20లో 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. గిల్ 49 బంతుల్లో 66, రుతురాజ్ గైక్వాడ్ 28 బంతుల్లో 49, యశస్వి జైస్వాల్ 27 బంతుల్లో 36 మెరవడంతో మొదట భారత్ 4 వికెట్లకు 182 పరుగులు సాధించింది. ఛేదనలో జింబాబ్వే 6 వికెట్లకు 159 పరుగులే చేయగలిగింది. వాషింగ్టన్ సుందర్, అవేష్ ఖాన్ 3-2 వికెట్లు తీసి జింబాబ్వేను దెబ్బతీశారు. మయస్ 65 నాటౌట్ టాప్ స్కోరర్గా నిలిచాడు. 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా 4వ టీ20 శనివారం జరుగుతుంది. మధుమేహులు రోజు గుడ్డు తినవచ్చా? మధుమేహులు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ తప్పక ఉండాలి. అయితే అది ఎంత నాణ్యంగా అందుతోంది అనేది కూడా ప్రధానం. కాబట్టి నిస్సందేహంగా మధుమేహులు గుడ్లను తినవచ్చు. అయితే ఎన్ని తీసుకోవాలన్నది వారు తీసుకునే మిగతా ఆహారం ప్రోటీన్ బట్టి లెక్క కట్టాలి. రోజు 1 మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే మంచిది. లేదంటే వారానికి 5 గుడ్లైనా తినేలా ఉండాలి. వీటితో శరీరంలో కొవ్వు కూడా పెరగదు. డయాబెటీస్ ఉన్నవాళ్ళు రక్తంలో శాచురేటెడ్ కొవ్వులు పెరగకుండా చూసుకోవాలి. అంతేకాని గుడ్డు తిన్నంత మాత్రాన కొలెస్ట్రాల్ పెరగదు. మధుమేహులు లిపిడ్ ప్రొఫైల్, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం నిపుణులను వారానికి ఎన్ని గుడ్లు తినవచ్చో అడిగి తెలుసుకోవాలి. గుండెపోటుకు తేనెతో చెక్. గుండెపోటును నివారించుకునేందుకు ఒక తియ్యటి దారి ఉంది. అదేమిటంటే రకరకాల తీపి పదార్థాల్లో తీపినిచ్చే పదార్థాలు రకరకాలుగా ఉంటాయి. ఉదాహరణకు పిండి పదార్థాలైన బియ్యం, గోధుమలలో మాల్గోస్, పండ్లలో ఫ్రక్టోజ్, చెరకులో సుక్రోజ్, గ్లూకోజ్, ఇలా వేర్వేరు పదార్థాలలో వేర్వేరు తీపి పదార్థాలు ఉంటాయి. అలాగే తేనెలో తీపినిచ్చే మరికొన్ని పదార్థాలతో పాటు టెహ్రలోస్ కూడా ఉంటుంది. ఇదే స్వీట్నర్ కొన్ని పుట్టగొడుగులు, ఈస్ట్, సోయాబీన్స్లో కూడా ఉంటుంది. తేనెలోని టెహ్రలోజ్ను ఇంజెక్ట్ చేసిన ఎలుకల రక్తనాళాల్లో ప్లేక్ చేరకపోగా
గతంలో చేరిన ప్లేక్లో దాదాపు 30% తగ్గుదల కనిపించింది. ఈ ప్లేక్ వల్లనే రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడి అది గుండెపోటుకు దారితీస్తుందన్న విషయం తెలిసిందే. రక్తనాళాల్లోని ఫ్లాక్ను శుభ్రం చేసే పనిచేసే ఇమ్యూన్ కణాల పుట్టుకకు TFEB అనే ఒక రకమైన ప్రోటీన్ ఉత్పాదనకు టెహ్రలోజ్ తోడ్పడుతుంది. అలా గుండెపోటును నివారించవచ్చునని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్కు చెందిన శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీనిపై వారు మరింత పరిశోధన సాగిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత్ చైనా సరిహద్దులో 108 కిలోల బంగారం పట్టివేత. భారత్ చైనా సరిహద్దులోని తూర్పు లద్దాఖ్లో అక్రమంగా రవాణా చేస్తున్న 108 కిలోల బంగారాన్ని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. సైనాతో బ్యాడ్మింటన్ ఆడిన రాష్ట్రపతి ముర్ము. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే రాష్ట్రపతి బుధవారం కాసేపు రాకెట్ చేతబట్టారు. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్తో కలిసి ఆమె సరదాగా బ్యాడ్మింటన్ ఆడారు. ఆరోగ్యకరమైన జీవన విధానం కోసం ఆటలు ఆడాలంటూ చిన్నారులకు రాష్ట్రపతి సందేశం ఇచ్చారు. మీ కాళ్ళు ముక్కుతా పనులు చేయండి. బీహార్లో బుధవారం ఓ రోడ్డు ప్రాజెక్ట్ కార్యక్రమంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పనులు వేగవంతం చేయాలని ప్రైవేట్ కంపెనీ ప్రతినిధికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దీనికోసం మీ కాళ్ళు మొక్కమన్నా మొక్కుతా అంటూ సీఎం ముందుకు వెళ్లడంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. మహారాష్ట్రలో IAS అధికారిని గొంతెమ్మ కోర్కెలు. అధికారిక హోదా కోసం ఆరాటపడుతూ ఓ ప్రొబేషనరీ IAS అధికారిని గొంతెమ్మ కోరికలు కోరింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆమెపై బదిలీ వేటు వేసింది. 121కే విండీస్ ఆల్అవుట్. ఇంగ్లాండ్తో 3 టెస్టుల సిరీస్ను వెస్టిండీస్ పేలవంగా ఆరంభించింది. బుధవారం తొలి టెస్టులో పేసర్ గస్ ఆట్కిన్సన్ ధాటికి తొలి ఇన్నింగ్స్లో విండీస్ కేవలం 41.4 ఓవర్లలో 121 పరుగులకే కుప్పకూలింది. వింబుల్డన్లో రెబెకినా జోరు. వింబుల్డన్లో 2022 ఛాంపియన్ ఎలీనా రెబెకినా దూసుకెళ్తోంది. కజకిస్తాన్కు చెందిన ఈ 4వ సీడ్ క్రీడాకారిణి ఉక్రెయిన్కు చెందిన స్వితోలినాపై విజయం సాధించింది. కోపా అమెరికా ఫుట్బాల్ టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫైనల్లో అడుగుపెట్టింది. యూరో ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో స్పెయిన్ జోరు కొనసాగుతోంది. సెమీస్లో 2-1తో ఫ్రాన్స్పై విజయం సాధించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపు తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.